జిల్లా వరికుంటపాడు మండలం భోగ్యంవారిపల్లి గ్రామంలో ఈ నెల 22వ తేదీన 12 సవర్ల బంగారం దొంగతనం జరిగినట్టు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే 22వ తేదీన రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఇంటి తాళాలు తెరిచి బీరువాలో ఉన్న బంగారు నగలను దొంగిలించారని బాధితురాలు వాపోయారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకుని క్లూస్ టీంతో పరిశీలించి వేలిముద్రలు సేకరించినట్లు తెలిపారు. అనుమానితులపై కేసు నమోదు చేయాలని ఎస్ఐను కోరినా ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదని ఆమె ఆరోపించారు. తక్షణమే న్యాయం చేయాలని బాధితురాలు పోలీసులను వేడుకున్నారు. ఈ ఘటనపై ఆందోళన వ్యక్తమవుతుండగా పోలీసులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మండలం భోగ్యవారిపల్లె, నా పేరు శాసమ్మ. మేము రాత్రికి అన్నం తిని రోజు ఇంట్లోనే ఉంటున్నది బంగారు. ఈ ఇంట్లో ఏదో ప్రకారం ఇంట్లో డబ్బు బంగారు ఉంటున్నది. మేము ఆ రోజు ఏం చేసినామంటే ఇంకా తిని ఆ సాయంత్రం ఉన్నప్పుడు ఇద్దరము 9-10 గంటలు కొనుక్కున్నాము. తాళాలు ఇంటికి తాళాలు వేసినా, బీరువాకి తాళాలు వేసినా, తాళాలు బీరువాలు పెట్టినా, ఇంటి తాళాలు వేసినా, నా తలాకుని పెట్టుకున్న తాళాలు నేను పడి నిద్రపోయేసరికి నేను లేచిన తెల్లారుజామున అజా ఇచ్చినప్పుడు లేచి బయట కసు జిమ్ముకొని కరువు పనికి పోదామని బయట కసు జిమ్ముకొని ఇంట్లో జిమ్ముకుందామని ఇంట్లోకి వచ్చేసిన. నేను ఇంట్లోకి వచ్చేసరికినే ఇంటి తాళాలు తీసి వేసి అక్కడే మంచం మీద పెట్టారు తాళాలు. నేను ఇక్కడ ఎందుకు తాళాలని గబగబా తాళాలు తీసుకొని గబక్కనే వెళ్ళి బీరువా తీసిన. బీరువా లాకర్కి అయితే తాళం వేయలేదు. లాకర్ తాళం వేయకుండా ఇంటికే తాళం వేసి తాళాలు మంచం మీద పెట్టిండ్రు. నేను తాళాలు తీసుకొని గబక్కి నేను కాడికి వచ్చే బంగారు ఇంట్లో లేదు, బంగారు లేదని నేను చెప్పిన. అని అంటగానే నాకు దిక్కు తిరిగి 100కి చేసిన. ఎస్ఐ గారికి 7 గంటలకు మళ్ళీ ఎస్ఐ గారు నాకు ఫోన్ చేసి, ఎస్ఐ గారితో కూడా నేనే చేసిన ఫోను. ఎస్ఐ గారికి ఫోన్ చేసిన తర్వాత ఎస్ఐ గారు 7 గంటలకు అట్ట వచ్చిండు, చూసిండు. ఇంకా పోయిండ్రు. అంతలోకి నెల్లూరు వాళ్ళు, కావలు, ఆ టీంలు ఏంటి నాకు ఇది వాళ్ళు కూడా వచ్చిండ్రు, చూసుకున్నారు. ఏలు ముద్దలు, ఫింగర్ ప్రింట్లు అన్నీ తీసుకొని పోయినరు. మళ్ళీ ఇంకా తెల్లారి మళ్ళీ మరుసటి రోజు ఎస్ఐ గారు వచ్చిండు, ఒకసారి చూసిండు. నాకేం సంధించలేదు, ఏం తెలియలేదు. మరి అది కేసు ఎఫ్ఐఆర్ కట్టినరా కట్టలేదా అది అయితే నాకైతే తెలియదు. నేను పోయి ఎస్ఐ గారిని అడిగిన ఒకసారి. ఎస్ఐ గారు ఏమన్నాడంటే, నేను ఫోన్ చేస్తాను, అంతవరదాకా నువ్వు రావద్దు, నేనే చేస్తానని అన్నాడు. ఇంకా నాకు అంతవరకు తెలుసు. బంగారు మరి అది ఏం జరిగింది, అది ఏమైందో నాకైతే ఏం తెలియలేదు సార్. నాకు బంగారు ముందు అది ఎట జరిగింది, ఏమైంది ఒకసారి పోలీసు వాళ్ళ దయతో ఒకసారి విచారించి చేయమని వాళ్ళను ప్రాధేయపడుతున్నా. నేను గట్టిగా చేసి దాన్ని విచారించమని అడుగుతున్నా.